డేట్స్ చూస్తే వ్యవసాయానికి ఉచిత విద్యుత్ పథకం గురించి మనం విన్నాం. అయితే సీఎం చంద్రబాబు నాయుడు స్వగ్రామమైన నారావారిపల్లెలో ఇళ్లకు సైతం ఉచిత విద్యుత్ అందిస్తున్నారు. అది ట్రాన్స్ఫార్మర్ల నుంచి కాదు, సోలార్ ప్యానెల్స్ నుంచి. నారావారిపల్లె పరిధిలోని 4 పంచాయతీల్లో స్వర్ణ నారావారిపల్లె కార్యక్రమంలో భాగంగా ఓసీ, బీసీ, ఎస్టీ అన్న తేడా లేకుండా ప్రతి ఒక్క ఇంటికి ఉచితంగా సోలార్ ప్యానెళ్లను అమర్చారు. 2 కిలోవాట్ల సామర్థ్యంతో నెలకు దాదాపు 400 నుంచి 500 యూనిట్ల కరెంట్ జనరేట్ అవుతోంది. కేవలం 45 రోజుల్లో 16,000 ఇళ్లకు ఉచితంగా సౌర విద్యుత్ సరఫరా చేస్తున్నారు. ఇక ఇదే విషయానికి సంబంధించిన మరింత సమాచారం మా ప్రతినిధి కిరణ్ అందిస్తారు. రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు 3 రోజుల పర్యటనలో భాగంగా స్వగ్రామమైన నారావారిపల్లికి చేరుకుంటారు. ఇక్కడ పలు అభివృద్ధి కార్యక్రమాలకు కూడా శ్రీకారం చుడుతున్నారు. ముఖ్యంగా ఏదైతే నారావారిపల్లెకు ఒక జాతీయ స్థాయిలో అవార్డు కూడా వచ్చినట్టు తెలుస్తుంది. అయితే ఈ పూర్తి స్థాయిలో సోలార్ సిస్టమ్ సంబంధించి ఈ నారావారిపల్లి పంచాయతీకి మొత్తానికి కేంద్ర స్థాయిలో ఒక స్వచ్ఛ నారావారిపల్లి అనే అవార్డు కూడా వచ్చాడు. ఇదే అంశంపై మనతో మాట్లాడడానికి సంబంధిత అధికారులు ఉన్నారు, ఏఈగా అన్నారు. వాళ్ళని అడిగి మరిన్ని విషయాలు తెలుసుకున్నాం. సార్ చెప్పండి, ఈ నారావారికి సంబంధించి రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు 3 రోజుల పాటు ఇక్కడ పర్యటిస్తున్నారు. ముఖ్యంగా ఈ నారావారిపల్లికి సంబంధించి ఒక కేంద్రం నుంచి కూడా స్వచ్ఛ నారావారిపల్లికి అవార్డు వచ్చింది. దీనికి రావడానికి గల కారణం ఏంటి? దానికి మీ పరిధిలో ఉన్నట్టు అంశాలు ఏమి సార్? నమస్తే అండి. మన గౌరవ ముఖ్యమంత్రి వర్యులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారి ఆధ్వర్యంలో వారి యొక్క సూచన మేరకు గత సంవత్సరం జనవరి 14 సంక్రాంతి పండుగకి వచ్చినప్పుడు మన 3 పంచాయతీలు అంటే రంగంపేట పంచాయతీ, కందులవారిపల్లి గ్రామ పంచాయతీ మరియు భీమవరం గ్రామ పంచాయతీ నందు ప్రతి ఇంటికి కూడా సోలార్ 2 కిలోవాట్స్ సోలార్ వాట్స్ ప్యానల్స్ అంటే సోలార్ పవర్ జనరేటింగ్ ప్లాంట్స్ పెట్టాలి. దానివల్ల పర్యావరణానికి హితంగా ఉండే ఎనర్జీని, గ్రీన్ ఎనర్జీని ఉత్పత్తి చేయాలి. ఇది మన స్టేట్లోనే రోల్ మోడల్ కావాలి అనే ఉద్దేశంతో ప్రతి ఇంటికి కూడా సర్వే చేయించి ప్రతి ఇంటికి 2 కిలోవాట్ సోలార్ ప్యానల్స్ పెట్టారు. అందులో భాగంగా 3 పంచాయతీలు అన్నీ కలిపి కూడా 1600 సర్వీసులు సోలార్ ప్యానల్స్ బిగించారు. ఆ సోలార్ ప్యానల్స్ బిగించడం వల్ల ఎక్కడ ఉత్పత్తి అయిన ఎనర్జీని అంటే విద్యుత్తును అక్కడే వాడుకోవడం వల్ల మనకి డిపార్ట్మెంట్ వారికి కూడా ట్రాన్స్మిషన్ లాసెస్, డిస్ట్రిబ్యూషన్స్ లాసెస్ తగ్గుతాయి. దీనివల్ల సంస్థకు ఆదాయం చేకూరుతుంది, ప్రజలకు మెరుగైన విద్యుత్ అందుతుంది. దీనివల్ల వాళ్ళు వాడుకోగా మిగిలిన విద్యుత్తు డిపార్ట్మెంట్కి ఇస్తారు. అందువల్ల వాళ్ళకి ఆ ఎనర్జీ మిగిలిన యూనిట్లకు కూడా ₹2.90 చొప్పున వాళ్ళకి వెనక్కి కూడా అమౌంట్ రీఫండ్ చేస్తారు. దీనికోసము సెంట్రల్ గవర్నమెంట్ వారి 50% సబ్సిడీ పోను, మిగతా సబ్సిడీని స్టేట్ గవర్నమెంట్ భరించి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారి ఆదేశాల మేరకు 1600 సర్వీసులకి సోలార్ బిగించారు. సోలార్ ప్లాంట్ పెట్టడం వల్ల ప్రతి నెల కూడా సుమారు 2,60,000 నుంచి 3 లక్షల యూనిట్ల వరకు సంస్థకు ఎక్స్పోర్ట్ అవుతూ ఉంది. అంటే విద్యుత్ సంస్థకు ప్రజలు వాడుకొని మనకి 3 లక్షల యూనిట్లు రావడం వల్ల మనకి ఈ పెట్టిన పెట్టుబడి కూడా కేవలం 10 సంవత్సరాల రిటర్న్ వస్తుంది. అందువల్ల మిగిలిన 15 సంవత్సరాలు కూడా అంటే సోలార్ ప్యానల్స్ 25 సంవత్సరాలు ప్యానల్స్ వర్క్ చేస్తాయని లెక్కేసుకుంటే 15 సంవత్సరాలు కూడా మనకి ఆ విద్యుత్ మిగిలి ఇటు ప్రభుత్వానికి మరియు కన్జ్యూమర్కి కూడా బెనిఫిట్ వస్తుంది. అంటే ఇంతకుముందు ఈ ఊర్లో, ఈ గ్రామంలో ప్రజలు సుమారు ₹1000, ₹1,100 విద్యుత్ బిల్లు చెల్లించేవాళ్ళు. ఇప్పుడు వాళ్ళకి ₹127, ₹130 బిల్లుకి వచ్చింది. ఎండాకాలంలో అయితే ఇది ఇంకా బాగుంటుంది. కాబట్టి ఈ యొక్క పథకాన్ని అందరూ కూడా సద్వినియోగం చేసుకొని 1600 సర్వీసులు వాళ్ళు వాడుకుంటున్నారు. అందరూ కూడా విలేజ్లో ఉండే ప్రజలందరూ కూడా దీనివల్ల బాగా లబ్ధి పొందుతున్నారు. సార్, ముఖ్యంగా ఈ పైలట్ ప్రాజెక్ట్ కింద నారావారిపల్లిని తీసుకున్నారా, లేకపోతే దేశవ్యాప్తంగా ఉన్న మొట్టమొదటి ప్రాజెక్ట్ ఇదేనా, లేకపోతే అటు ఆంధ్రప్రదేశ్లో మాత్రం ఇది మొట్టమొదటి ప్రదేశం ఇదే అని చెప్పుకుంటారా? ఎట్లట గౌరవ సీఎం గారు ఇది స్టేట్ అంతా కూడా చేయాలి కాబట్టి పైలట్ ప్రాజెక్ట్ కింద చేశారు. అద్భుతంగా సక్సెస్ అయ్యి మనకి రాష్ట్ర స్థాయిలో కాకుండా దేశ స్థాయిలో కూడా ప్రెస్టీజియస్ స్కాచ్ అవార్డు వచ్చింది. దీన్ని పైలట్ ప్రాజెక్ట్ చేసి దీన్ని ఏ విధంగా సక్సెస్ అవుతుంది చూసి
స్టేట్ అంతా కూడా ఇంప్లిమెంట్ చేయడానికి ప్రయత్నం చేస్తున్నారు. అదే ప్రస్తుతం ఇదే అంశానికి మాట్లాడడానికి ఇక్కడ నారావారికి సంబంధించిన గ్రామస్తులు కూడా కొంతమంది ఉన్నారు. వాళ్ళని అడిగి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. ఎందుకంటే ఇక్కడ గ్రామస్తులుగా ఉన్నారు. ఇక్కడ సార్ చెప్పినట్టు ఇక్కడ ఏదైతే కరెంట్ బిల్కి సంబంధించి ఎలా వస్తుంది అని కనుక్కున్నా అలా చెప్పండి అన్న. ఇంతకుముందు సోలార్ సిస్టమ్కి సంబంధించి మీకు ప్రతి ఒక్క చోట మీ ఊర్లో పెట్టినట్టున్నారు నారావారిపల్లిలో. దానివల్ల మీకు ఉపయోగం ఎలా ఉంది? అప్పుడు కరెంట్ బిల్ అంతా వస్తుంది, ఇప్పుడు ఎలా ఉందో ఇది బాగుందంటారా లేదు? ఇప్పుడు చాలా బాగుంది. కరెంటు బిల్లు అప్పుడు 700 రూపాయలు వస్తూ ఉండేది, ఈరోజు 250-300 రూపాయల లోపలనే వస్తుంది. చాలా బాగుంది ఇప్పుడు. అంటే ఇంతకుముందు గతంలో ఎంత వచ్చేది, ఇప్పుడు ఎంత వచ్చేది? గతంలో 700 అట్లా పైన వస్తూ ఉండింది, ఈరోజు 250-300 రూపాయల లోపలనే వస్తూ ఉన్నది. సర్క్యులేషన్ కూడా బాగా జరుగుతూ ఉన్నది ఇప్పుడు. చాలా దీని వల్ల చాలా బెనిఫిట్ పొందుతున్నారు వ్యవసాయదారులు కానీ, ఈ రైతు కుటుంబాలు చిన్న రైతులుగా ఉంటారు, వాళ్ళకి చాలా ఉపయోగపడుతూ ఉన్నది. అంటే మీ ఊరికి ఒక జాతీయ స్థాయిలో ఒక అవార్డు రావడం కూడా మీకు ఎలా ఉందండి? చాలా గర్వకారణంగా ఉన్నది మాకు. జాతీయ స్థాయిలో ఇంత పెద్ద అవార్డు వచ్చిన వల్ల చాలా గర్వకారణంగా ఉంది. చంద్రబాబు నాయుడు నాయకత్వంలో ఇది చాలా బెనిఫిట్. ఇది మొత్తం మీద రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఏదైతే ముందు ఆలోచనతో ముందుకెళ్తాడో అదేవిధంగా కూడా మొట్టమొదటిగా నారావారిపల్లిని సంబంధించి ఆ ప్రాజెక్ట్ని పైలట్ ప్రాజెక్ట్గా తీసుకున్నారు. ఇక్కడ చూడొచ్చు మనం ఒక బిల్డింగ్ మీద పూర్తి స్థాయిలో సోలార్ సిస్టమ్ని ఏర్పాటు చేశారు. దీనివల్ల పూర్తి స్థాయిలో కరెంటు బిల్లు కూడా గతంలో ఏదైతే 1500 వస్తుందో అది ఇప్పుడు ఈ సోలార్ సిస్టమ్ పెట్టుకున్న తర్వాత ఎంత 250-300 రూపాయల లోపల వస్తుంది. అది కూడా ఎండాకాలంలో అయితే ఇంకా చాలా తగ్గుముఖం పడుతుంది అనేసి కూడా ఒక అధికారులు చెప్తున్నారు. మరో పక్క గ్రామస్తులు కూడా అదే విధంగా చెప్తున్నారు. అదే మనం ఏదైతే చెప్పుకున్నట్టు రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఏదైతే ముందస్తు ఆలోచనలో ఇదొకటి అడుగును కూడా చెప్పుకోవచ్చు. ఎందుకంటే గతంలో మనం చెప్పుకున్నట్టు రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టారు. అందులో భాగంగానే ఈ సోలార్ కరెంటును ఉత్పత్తి చేసేదానికి పైలట్ ప్రాజెక్ట్ కింద ఏదైతే నారావారిపల్లి ఎంచుకున్నారో ఈ నారావారిపల్లి కూడా కేంద్ర స్థాయిలో కూడా ఇది పూర్తి స్థాయిలో మొట్టమొదటి ర్యాంక్ వచ్చినట్టు కూడా ఇప్పుడు మనకు తెలిసింది. మనం అధికారులు చెప్పినట్టు ఇదే విధంగా దేశవ్యాప్తంగా కూడా ఈ సోలార్ సిస్టమ్ వాడుకుంటే ప్రతి ఒక్కరు గ్రామస్తులు కావచ్చు, ప్రతి ఒక్కరు లబ్ధిదారులు చాలా వరకు లబ్ధి పొందారని చేసి అధికారులు కూడా చెప్తున్న పరిస్థితి అయితే కనిపిస్తుంది. ఓవర్ టు స్టూడియో.